వెల్కమ్ బ్యాక్ టు దేశీ బ్లూమ్ అండ్ బైట్. ఈరోజు మన బ్యాక్యార్డ్ గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ అన్నీ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తున్నాను. చూపించి వెజిటేబుల్స్ ఉన్నవి అవన్నీ కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా ఎలా అయితే అయిపోయాయో చెట్లన్నీ. చిక్కుడుకాయ పాదు అయితే మొత్తం వడిలిపోయి మళ్ళీ చిగురులు అయితే వస్తున్నాయి. బట్ రేపటి నుంచి మళ్ళీ మాకు 20s ఉంటుంది వెదర్. సో అందుకే ఈరోజైతే నేను హార్వెస్ట్ చేసి అసలు ప్లాంట్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. అందుకే ఈ వీడియోలో అయితే మొత్తం క్యాప్చర్ చేస్తున్నాను. బీరకాయ పాదు అయితే ఎలా అయిపోయింది చూసారు కదా. టమాటో చెట్లు కూడా మెయిన్ మనకున్నాయి ఓన్లీ టమాటోలు అండ్ పచ్చిమిరపకాయలు మాత్రమే ఇప్పుడు. బట్ ఇంకా మనకి లాస్ట్ ఇయర్ సమ్మర్లో వేసుకున్న వెజిటేబుల్స్ స్టిల్ హార్వెస్ట్కి వస్తున్నాయంటే ఇయర్ మనం గ్రేట్ లక్కీ అని అయితే చెప్పాలి. మనం టమాటోలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాము. చూడండి, ఇక్కడ నేను హార్వెస్ట్ చేయడం కాదు, జస్ట్ చెట్లు చూపిస్తున్నాను ఎంత అలా డ్రై అయిపోయాయి చలికి అని. మొత్తం ఎండిపోయినట్లయితే అయిపోయాయి. బట్ వాటికి ఉన్న కాయలు కొంచెం లైట్గా కలర్ ఉంటాయి కదా, అవి అయితే మళ్ళీ వెదర్ కొంచెం 60s 70sలో వెళ్ళేసరికి పండుతున్నాయి. అసలు టమాటోలు అయితే ఇంకా మనకి బాగానే ఉన్నాయి, చెట్లకైతే ఇంకా కాయలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న పిందెలు అయితే ఇలా ఎండిపోయాయి కదా, ఇంకా రాలిపోతున్నాయి. కొంచెం రెడీ అవ్వడానికి ఉన్నాయి అయితే కనుక మెచ్యూర్ అయిన కాయలు అయితే కలర్ వస్తున్నాయి స్లోగా. బట్ ఇంకా మనం చూసుకొని అయితే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. అన్నీ కూడా చాలా క్వాంటిటీగా వచ్చాయి ఈరోజు అయితే. చూడండి స్కిప్ చేయకుండా. అసలు చెట్టు చూడండి ఏదో మంటలు పెట్టి మాడిపోయినట్టు కాలిపోయినట్టు అట్లా అయితే అయిపోయాయి. అండ్ దోసకాయ పాదు చూడండి, మొత్తం పాదంతా అయితే కంప్లీట్గా డ్రై అయిపోయింది. దానికి ఉన్న పిందెలు అయితే ఇంకా ఇలా ఉన్నాయి. సరే కొంచెం కలర్ వస్తాయేమో అని చూసాను, బట్ అవి ఏం కలర్ రావట్లేదు. సో ఇంకా ఏమైనా పనికొస్తే కనుక యూజ్ చేయొచ్చు అన్నట్టు హార్వెస్ట్ చేస్తున్నాను, వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి. అండ్ ఇంకా మనం పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి, పచ్చిమిరపకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. ఇవి ఒకటే కొంచెం బెటర్గా ఉన్నాయి, అంటే 30sలో ఉంటే ఇవి ఓకే టాలరెన్స్ ఉంది. 30 బిలో వెళ్తే 20sలోకి వెళ్తే కనుక చిల్లీ ప్లాంట్ కూడా మనకి టమాటో ప్లాంట్స్ అయిపోయినట్టు అయితే అయిపోతాయి. ఇప్పుడు రేపటి నుంచి అయితే మాకు 25 degrees ఫారెన్హైట్కి అయితే వెళ్తుంది. మనం సెల్సియస్లో చెప్పాలంటే -3 degrees సెల్సియస్ అన్నట్టు. సో ఇంకా ఆ టెంపరేచర్కి మన వెజిటేబుల్స్ ఏమి సర్వైవ్ అవ్వవు కదా. బట్ చూడాలి, ఇంకా ఇప్పటి వరకు ఉన్న వెజిటేబుల్స్ అన్నీ అయితే ఈరోజు అన్నీ హార్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను మోస్ట్లీ. అండ్ నాకు తెలిసి ఇంకా ఇదే లాస్ట్ హార్వెస్ట్ అవ్వచ్చు. అండ్ కంప్లీట్గా ఇలా మెచ్యూర్ అయ్యినవి వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేసుకోవడం అనేది అయితే. బట్ ఇయర్ మనం జాన్వర్లోకి వచ్చినా ఇంకా మన ఇండియన్ వెజిటేబుల్స్ లైక్ టమాటోస్ కానీ చిల్లీస్ కానీ దోసకాయలు కానీ హార్వెస్ట్ చేసుకుంటామంటే ఇంకా చాలా వరకు మనం లక్కీ. బట్ ఎవ్రీ ఇయర్ మోస్ట్లీ అక్టోబర్ కల్లా మనకి వెదర్ చేంజ్ అయిపోతుంది. ఈ ఇయర్ కూడా చేంజ్ అయింది, బట్ వన్ డేనే అంత డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది కాబట్టి, అంటే లైక్ 30 ఫారెన్హైట్లోకి వెళ్ళిపోతుంది. అలా అవడం వల్ల పెద్ద ఏమంత వేరియేషన్ తెలియట్లేదు. వన్ డే కాబట్టి మేనేజబుల్ అన్నట్టు ఉంటుంది. బట్ ఇప్పుడు చూడాలి. ఫైనల్గా హార్వెస్ట్ చేసుకున్న వెజిటేబుల్స్ అయితే చూసేయండి. టమాటోస్, చిల్లీస్, దోసకాయలు అండ్ కొన్ని చిక్కుడుకాయలు అయితే వచ్చాయి. ఇది ఇవాళ మన హార్వెస్టింగ్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. See you soon.